మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి కలిసొస్తోంది. ఓ రకంగా చరణ్ కోసం తారక్ త్యాగం చేస్తున్నాడనే మాటే వినిపిస్తోంది. అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రామ్ చరణ్ కోసం చాలా పెద్ద త్యాగానికే సిద్ధపడాడట. ఇలా జరగడానికి పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణే కారణమట. అదెలా? మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్యాగం చేయబోతున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం వల్లే ఇలా జరుగుతోంది. ఇద్దరి మధ్య బ్రోమాన్స్ ఎంత గొప్పగా ఉందో RRR మూవీలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా జనాలు చూశారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ సడన్ గా రామ్ చరణ్ కోసం చేస్తున్న త్యాగం మరేంటో కాదు, రిలీజ్ డేట్ ఇచ్చేయటం. దేవర మూవీని April 5th నుంచి October 10th వాయిదా వేసిన టీం ఇప్పుడు మరోసారి వాయిదా వేయబోతోంది. September 27th ఈ సినిమా ప్రీపోన్ కాబోతోంది. ఇది కేవలం గాసిప్ కాదు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. కానీ అఫీషియల్గా ఈ వారమే అనౌన్స్మెంట్ రావచ్చట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ September 27th రిలీజ్ అవ్వటం సాధ్యం కాదని తేలింది. సెప్టెంబర్లో రిలీజ్ కాకపోవటం కాదు, ఓజీ మూవీ అసలు ఈ ఏడాది రావడమే కష్టం. ఏపీలో తన వల్లే ప్రభుత్వం మారింది. ఇప్పుడు తను సీఎం తర్వాత సీఎం అంతటి వాడయ్యాడు. ఏపీ తలరాత మార్చే పనిలో చంద్రబాబు బీజేపీతో కలిసి నడుస్తున్నాడు. కాబట్టి పెండింగ్ సినిమాల షూటింగ్ ఇప్పట్లో కష్టమే. ఏపీ పొలిటికల్ సినారియోని బట్టి చూస్తే, అక్కడ బిజీ అయిన పవన్ ఫ్యూచర్ని బట్టి చూస్తే ఓజీ పెండింగ్ షూటింగ్ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఏదైనా కొత్త ఏడాది తర్వాతే అంటున్నారు. కాబట్టి September 27th ముహూర్తం నుంచి ఓజీ తప్పుకుంటే దేవర టీం ఆ డేట్కి బిగ్ ఫైట్ చేయబోతోంది. అక్టోబర్ని కాదని తారక్ సెప్టెంబర్ని చూస్ చేసుకోవటానికి 2 కారణాలున్నాయి. దేవరకి 27th ముహూర్తం కలిసొస్తోంది. మరోవైపు గేమ్ చేంజర్ మూవీకి October 10th డేట్ ఇచ్చినట్టు అవుతోందని తారక్ టీం ఇలా మనసు మార్చుకుందట. విచిత్రం ఏంటంటే రజనీకాంత్ కూడా తన వెట్టయాన్ మూవీని దీపావళికి షిఫ్ట్ చేస్తున్నాడంటున్నారు. తను కూడా శంకర్ మీదున్న గౌరవం, చిరు తనయుడి మీదున్న ప్రేమతోనే వెట్టయాన్ మూవీని October 10th కాకుండా దీపావళికి విడుదలయ్యేలా మార్చుకుంటున్నాడట.